హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి. నేను ఇప్పుడే 'హరిహర వీరమల్' మూవీ ఫినిష్ చేసి వచ్చాను. యాక్చువల్‌గా ఈ వీడియో ఏదో రివ్యూ ఇద్దామని కాదు. ఆ మూవీస్‌లో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా మూవీ ఎలా మూవ్ అయిందంటే ఒక హిందూకి, ఒక ముస్లింకి మధ్యన మూవ్ అయింది మూవీ అంతా. సో ఆహ్, అసలు ఆ మూవీలో ఒక టాపిక్ ఉంటది. ఏంటంటే కాఫీర్లని పిలుస్తారు అని. కాఫీర్లని ఎవరిని పిలుస్తారంటే ముస్లిం కాలమాన్ని, ముస్లింని అంటే వాళ్ళని మతంలో లేని వాళ్ళని కాఫీలని పిలుస్తారంట. ఈ విషయం నాకు కూడా తెలీదు. నేను యూకే వచ్చిన తర్వాత చాలామంది చెప్తే, మా ఫ్రెండ్స్ చెప్తే ఇట్లా మనం కాఫీలని పిలుస్తారు వీళ్ళు అని నాకు అప్పుడు తెలిసింది. యాక్చువల్‌గా ఏంటంటే యూకేలో 60-70% మొత్తం ముస్లిమ్సే ఉంటారనమాట. రిమైనింగ్ వాళ్ళు వేరే వేరే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ 20 ఇయర్స్‌లో యూకే కూడా ఖచ్చితంగా ఇస్లామిక్ కంట్రీ కింద మారిపోద్ది. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే అసలు మన ఇండియాలో నరేంద్ర మోడీ ఉండడం వల్ల మనకు చాలా బెనిఫిట్ అనమాట. అదర్వైజ్ లేకపోతే మన కూడా మోస్ట్లీ ఫుల్‌ఫిల్ చేస్తారు వీళ్ళు. ఇదేదో మతానికి ఏదో సంబంధం తీసుకురావాలని ఈ వీడియో చేయట్లేదు. బేసిక్‌గా జరిగిన ట్రూత్ ఇది. బిఫోర్ చాలా బలవంతంగా కొట్టి, హింసించి హిందూస్‌ని ముస్లిం కింద కన్వర్ట్ చేసిన టాపిక్స్ చాలా ఉన్నాయి. మనం హిస్టరీలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. బేసిక్‌గా ఈ మూవీ హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే ఒక ప్రీవియస్ హిస్టరీని వాళ్ళు మన కళ్ళ ముందు ఉంచాలనుకున్నారు. దాని హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక ముస్లిం ఒక ఇంటెన్షన్ ఏంటంటే ఉంటే ఇస్లామిక్‌గా ఉండాలి, లేకపోతే చావాలి. ఒకప్పుడు ప్రీవియస్‌లో జరిగిన సిచ్యువేషన్ ఇది. ప్లస్ అదీ కాక వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే పన్ను విధించేవాళ్ళు అనమాట. నాన్ ముస్లిం అయి ఉంటే ఖచ్చితంగా వాడు పన్ను పే చేయాలి. సో అట్లా ఆ పన్ను పే చేయలేక కొంతమంది ముస్లింగా మారిన వాళ్ళు ఉన్నారు. ముస్లింగా మారకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే హింసించి కొట్టి మార్పిచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ బాధల్లో చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బేసిక్గా నేను టాపిక్ ఎందుకు చేయాలనుకుంటున్నానంటే అసలు కాఫీ అంటే ఏంటో నాకు తెలియదు ఒకప్పుడు. అట్లాగే చాలామంది మనవాళ్ళు కూడా ఉంటారు కదా, అసలు కాఫీరని ఎందుకు పిలుస్తారు, ప్రీవియస్ ఎందుకు పిలిచారు అనే విషయాన్ని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేశాను. అదొకటే కాదు, ఇంకా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవి ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మనం ఫోర్స్గా ముస్లిం మతంలోకి అంటే ఇస్లామిక్ మతంలో మార్చాలనుకున్నది ఎప్పుడో 18th centuryలో, అది ఇప్పుడైతే కాదు. సో అదే ఎవరంటే టిప్పు సుల్తాన్, ఔరంగజేబ్ వీళ్ళు ఉన్నప్పుడు జరిగింది ఇదంతా. అది కూడా 8th centuryలో జరిగింది. మనకి బ్రిటిష్ వార్ కన్నా ముందే ఇదంతా జరిగింది. యాక్చువల్గా మనకి ఎప్పుడు ఏదో ప్రాబ్లం లేకుండా ఉండదు. మనం గతంలోకి వెళ్తే, హిస్టరీలోకి వెళ్తేనేమో మనల్ని కాపీల కింద మార్చి హింసించిన కాలం అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కులాలతో కొడుతున్నాం. బేసిక్గా నేను ఓసీ, నేను ఐడల్స్. క్యాస్ట్ గురించి కాదు, మనం చేసే పనులు ఎట్లా ఉన్నాయి. ప్రీవియస్లోనేమో మనం అట్లా బాధపడ్డాం, బట్ ఇప్పుడు ఏంటంటే క్యాస్ట్తో కొట్టుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో ఎట్లా దేంతో ఫైట్ చేస్తామని తెలియదు. కానీ ఆల్ హ్యూమన్స్ ఆర్ సేమ్. సిచ్యువేషన్ ఎప్పుడు జరిగిందంటే అది 8th century or 18th centuryలో జరిగినాయి. ఈ ముస్లిమ్స్ అనే వాళ్ళు మనల్ని ఫోర్స్గా కన్వర్షన్ జరిగింది. ఏంటంటే చాలా పాస్ట్ ఆఫ్టర్ ఇది ఎప్పుడు జరిగిందంటే మనల్ని అప్పటికి బ్రిటిష్ వాళ్ళు ఇంకా అప్పటికి పరిపాలించాల. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించారనమాట. ఇది చాలా ఓల్డ్ది ఇది. బట్ ప్రస్తుతానికి అయితే అట్లాంటిది ఏం లేదు, మనం అట్లాంటిది చూడడం. కాకపోతే మీరు బయటకు వచ్చి చూడండి, అవుట్ ఆఫ్ కంట్రీస్లో వచ్చి చూడండి, లైక్ యూకే ఇట్లాంటి రీజియన్స్లో చూడండి, చాలా వీడిగా బిహేవ్ చేస్తారు వీళ్ళు. చాలా దారుణంగా ఉంటుంది వీరి బిహేవియర్. ఏంటంటే చాలా వరస్ట్గా ఉంటుంది అనమాట. సో అట్లీస్ట్ మన దేశాన్ని మనం కాపాడుకుందాం. ఈ వీడియో పర్టికులర్గా ఏదో ఉద్దేశించి ఇట్లా మన మెంటాలిటీలు మారాలని చెప్తున్నా. అప్పుడు అట్లా బాధపడడం, తర్వాత బ్రిటిష్ వాళ్ళు మనం పరిమారించారు, అది అయిపోయింది. ఇప్పుడు వారిని మనం చేస్తున్నాం. ఇన్ని రకాలుగా వీళ్ళు బాధపడదంటే మనకి తినదరక్క మనం ఏం చేస్తామంటే క్యాస్ట్ని కొట్టుకుంటాం. మన క్యాస్ట్ ఫీలింగ్తో రీజియన్ డివైడ్ అయ్యి ఇంకా దరిద్రం అంటే మేము యూకే వచ్చాక కూడా చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటాయి. చాలా దారుణంగా ఉంటాయి క్యాస్ట్ ఫీలింగ్. అక్కడ నాయుడుస్ అని, చౌదరీస్ అని రకరకాలుగా కొట్టుకుంటారు. ఇక్కడ అంతా ఒక రకంగా చెప్పాలంటే చాలా వరస్ట్. మన పాస్ట్ అనేది ఎవరికి అనేది గుర్తుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎన్నో బాధపడవచ్చు ఉంటాం కదా, అదంతా గుర్తుపెట్టుకొని మన జీవితాన్ని మనం మూవ్ ఆన్ చేయాలి. అంతేగాని పనికిరాని విషయాల గురించి మనం దాని మైండ్లో పెట్టుకొని అనవసరమైన లెంతీగా మనం అనడం మనకు కరెక్ట్ కాదు అది. సో నెక్స్ట్ జనరేషన్ మనం ఏమి ఇస్తున్నాం అనేది మనకు కావాలి. ప్రీవియస్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. వచ్చినప్పుడు మా విలేజ్లో మా అయితే ఒక 100 ఇళ్ళు ఉంటాయి. 100 ఇళ్ళు మొత్తం అందరూ అన్నదమ్ముల ఫ్యామిలీలే. సో ఒకప్పుడు ఒకే పార్టీలు 2 ఉండేవి, కానీ ఒకటే పార్టీ ఉన్నట్టుండేది. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే సొంత అన్నదమ్ములు కూడా నరుకొని చేస్తారనమాట పార్టీల గురించి. వాడేమీ వీళ్ళందరికీ ఏమీ ఇవ్వడు, కానీ పార్టీలు పిచ్చి. మా విలేజ్ ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. మా అయితే 150 ఇళ్ళు ఉంటాయేమో, అయినా కానీ చచ్చిపోతూ ఉంటారనమాట. క్యాస్ట్ ఫీలింగ్, లేకపోతే మీ పార్టీయా మా పార్టీయా అని ఎవడు ఏం పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా మంచిగా ఇవ్వాలి. నెక్స్ట్ జనరేషన్ మీన్స్ లైక్ మీ పిల్లలకి. సో అంతేగాని అనవసరమైన వాటికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను పర్టికులర్గా ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, నేను ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నా, ప్రీవియస్లో ఉన్న హిస్టరికల్ మనం చూస్తే చాలామంది మన కోసం చాలా సాక్రిఫైస్ చేశారు. ఆర్మీ మన కోసం సాక్రిఫైస్ చేస్తుంది బోర్డర్ దగ్గర.
కానీ మనం ఈవెన్ మన ఫ్యామిలీ కోసం కూడా మన లైఫ్ మనం సాక్రిఫైస్ చేయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు కష్టపడు, నీ ఫ్యామిలీని మంచిగా చూసుకో. అది ఇంకా నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావంటే హిస్టరీలో వాళ్ళు మనకిచ్చిన భిక్ష అనమాట. సో మనం అది ఇప్పుడు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామంటే వాళ్ళు ఇచ్చింది. సో మనం బతికేదానికి ఒక అర్థం ఉండాలి. సో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్. సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.